మనం ఈరోజు ఆహారంలో ఉండే అంశాలు, ఆహార పదార్థాల నిల్వకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మన కళ్ళు, చర్మంను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ ఏ, ఆప్షన్ డి విటమిన్ బి కాంప్లెక్స్. ఆన్సర్ గెస్ చేయండి. ఎస్, ఆప్షన్ సి విటమిన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో వేడి చేస్తే నశించే విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ కే. ఆన్సర్ని గెస్ చేయండి. ఎస్, ఆప్షన్ బి విటమిన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, విటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి. ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి బెరీ, ఆప్షన్ డి రేచీకటి. ఆన్సర్ చెప్పండి. ఎస్, ఆప్షన్ బి రికెట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో క్రొవ్వుల్లో కరగని విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ ఏ, ఆప్షన్ డి విటమిన్ కే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి విటమిన్ సి. విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్. ఐదవ ప్రశ్న, పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం ఏ విటమిన్ లోపం వలన కలుగును. ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ ఈ, ఆప్షన్ డి విటమిన్ కే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి విటమిన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, సిట్రస్ జాతి ఫలాలలో ఎక్కువగా లభించే విటమిన్. సిట్రస్ జాతి ఫలాలలో ఎక్కువగా లభించే విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ కే. దీనికి సరైన సమాధానం ఊహించండి. ఆప్షన్ బి విటమిన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, అరికాళ్ళలో మంటలకు కారణమైన విటమిన్. అరికాళ్ళలో మంటలకు ఏ విటమిన్ లోపం కారణం. ఆప్షన్ ఏ విటమిన్ బి1, ఆప్షన్ బి విటమిన్ బి2, ఆప్షన్ సి విటమిన్ బి3, ఆప్షన్ డి విటమిన్ బి5. ఆన్సర్ గెస్ చేయండి. ఎస్, విటమిన్ బి5 అంటే డి ఆప్షన్ విటమిన్ బి5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, విటమిన్ బి3 లోపం వలన కలిగే వ్యాధి. ఆప్షన్ ఏ ఫెర్నీషియస్ ఎనీమియా, ఆప్షన్ బి బెరీ, ఆప్షన్ సి పెల్లాగ్రా, ఆప్షన్ డి గ్లాసైటిస్. ఆన్సర్ చెప్పండి. ఎస్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ పెల్లాగ్రా. మనకి విటమిన్ బి12 లోపం వల్ల పెర్నీషియస్ ఎనీమియా కలుగుతుంది. బి1 లోపం వల్ల బెరీ, బి2 లోపం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. బి12 లోపం వల్ల పెర్నీషియస్ ఎనీమియా, బి1 లోపం వల్ల బెరీ, బి2 విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్.
వ్యాధి కలుగుతుంది. 9th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ కే. దీనికి రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ఎస్, ఆప్షన్ సి విటమిన్ డి. 10వ ప్రశ్న, చేపల కాలేయపు నూనెలలో ఎక్కువగా లభించే విటమిన్. ఫిష్ లివర్ ఆయిల్స్లో ఎక్కువగా లభించే విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ కామా సి, ఆప్షన్ బి విటమిన్ బి కామా సి, ఆప్షన్ సి విటమిన్ ఏ డి, ఆప్షన్ డి విటమిన్ ఏకే. చెప్పండి రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ సి ఏడి విటమిన్లు. 11th క్వశ్చన్, థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ హార్మోన్ విడుదలకు కావలసిన ఆవశ్యక మూలకం. ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి ఫాస్ఫరస్. ఆన్సర్ గెస్ చేయండి. ఎస్, ఆప్షన్ బి అయోడిన్. 12వ ప్రశ్న, మనం తినే ఆహారంలో ఐరన్ అనే పోషకం లోపించడం వల్ల కలిగే వ్యాధి. మనం తినే ఆహారంలో ఐరన్ అనే పోషకం లోపించడం వల్ల కలిగే వ్యాధి. ఆప్షన్ ఏ గాయిటర్, ఆప్షన్ బి క్రిటినిజం, ఆప్షన్ సి ఎనీమియా, ఆప్షన్ డి పెల్లాగ్రా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎనీమియా. మనకి గాయిటర్ అనే వ్యాధి, అలాగే క్రిటినిజం, చిన్నపిల్లల్లో క్రిటినిజం మానసిక వైకల్యం. గాయిటర్ చిన్నపిల్లల్లో మానసిక వైకల్యం, క్రిటినిజం, నాకు ఈ 2 వ్యాధులకు కారణం అయోడిన్ లోపం. అలాగే విటమిన్ B3 లోపం వల్ల వచ్చే వ్యాధి పెల్లాగ్రా. 13వ ప్రశ్న, ఏ పోషకం లోపించడం వలన చిన్నపిల్లల్లో మానసిక వైకల్యం, పెద్దల్లో గాయిటర్ అనే వ్యాధి కలుగును? ఇప్పుడే చెప్పుకున్నాం. ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి ఫాస్ఫరస్. ఎస్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అయోడిన్. మనం తినే ఆహారం ద్వారా పీచు పదార్థాలు లభించకపోయినట్లయితే కలిగే సమస్య. ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి మలబద్ధకం, ఆప్షన్ సి రేచీకటి, ఆప్షన్ డి జిరాప్థాల్మియా. ఆన్సర్ గెస్ చేయండి. ఎస్, ఆప్షన్ బి మలబద్ధకం. మనకి స్కర్వీ అనే వ్యాధి, చిగుళ్ళ నుంచి రక్తం కారే స్కర్వీ అనే వ్యాధి కారణం విటమిన్ సి లోపం. రేచీకటి, జిరాప్థాల్మియాకు కారణం విటమిన్ ఏ లోపం. 15వ ప్రశ్న, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వాడే కృత్రిమ రసాయనాలు. ఆప్షన్ ఏ ఉప్పు, పసుపు, నూనె, కారం, ఆప్షన్ బి సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి సరైన సమాధానం చెప్పండి. ఎస్, ఆప్షన్ బి సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. మరి ఉప్పు, పసుపు, నూనె, కారం మొదలగునవి ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే సహజ రసాయన పదార్థాలు. 16వ క్వశ్చన్, 16th క్వశ్చన్, పాలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ చేసే పద్ధతి. ఆప్షన్ ఏ స్టెరిలైజేషన్, ఆప్షన్ బి ప్యాచరైజేషన్, ఆప్షన్ సి గాల్వనైజేషన్, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి రైట్ ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ బి ప్యాచరైజేషన్. ఈ ప్యాచరైజేషన్ పద్ధతిని లూయి పాశ్చర్ కనుక్కోవడం జరిగింది మరి.
17th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో రక్త స్కందన విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ కే. దీనికి ఆన్సర్ చెప్పండి. ఎస్, ఆప్షన్ డి విటమిన్ కే ఈజ్ ద రైట్ ఆన్సర్. రక్తాన్ని గడ్డగట్టించే విటమిన్ కే. 18th క్వశ్చన్. పొట్టు తీసిన ధాన్యం, గంజివార పోసిన బియ్యం తినేవారిలో ఏ విటమిన్ లోపం కలుగును? ఆప్షన్ ఏ విటమిన్ బి1, ఆప్షన్ బి విటమిన్ బి2, ఆప్షన్ సి విటమిన్ బి3, ఆప్షన్ డి విటమిన్ బి5. దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ బి1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్. కప్పలో రూపవిక్రియకు అవసరమైన పోషకం. కప్పలో రూపవిక్రియ జరగడానికి అవసరమైన ఆవశ్యక మూలకం ఏదండి అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి ఫాస్ఫరస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అయోడిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా చివరి ప్రశ్న. మానవుడి ఆహార నాళంలో సంశ్లేషణ చేయబడే విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ బి1, ఆప్షన్ బి విటమిన్ బి12, ఆప్షన్ సి విటమిన్ బి3, ఆప్షన్ డి విటమిన్ బి5. ఆన్సర్ చెప్పండి. ఎస్, ఆప్షన్ బి విటమిన్ బి12 ఈజ్ ద రైట్ ఆన్సర్.